హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ప్రస్తుతం నేను శ్రీశైలం సాగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతం వద్ద ఉన్నాను. నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎత్తిపోతలు అంటే ఇది 3 వాగులు కలిసినటువంటి ఒక జలపాతం. అదేంటంటే చంద్రవంక వాగు, సూర్యవంక వాగు, అగ్గివంక వాగులు, ఈ 3 వాగులు. దీనే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భాషలో చంద్రవంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగు అంటాము. ఈ 3 వాగులన్నీ కలిసి ఏర్పడిందే ఈ చంద్రవంక. ఈ చంద్రవంక ఇక్కడి నుంచి ఉపనదిగా ఏర్పడి 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి ప్రవహించి తుమ్మూరుకోట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి దేవాలయము, డ్రోన్ విజువల్స్ మరియు రంగనాథ స్వామి ఆలయం చరిత్ర, వీటి గురించి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఇక్కడ మనం వాటర్ ఫాల్స్, స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ కూడా ముసళ్ళ పెంపక కేంద్రం ఉంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ముసళ్ళు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని ఇక్కడ తెచ్చి పెంచుతున్నారు, వాటి యొక్క బ్రీడింగ్ కోసం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అందరికీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది పల్నాడు జిల్లా మాచల్లకి కనీసం 11 కిలోమీటర్ల దూరంలో సాగర్కి పోయే రూట్లో ఉంది. తాళ్లపల్లి నుంచి రైట్ తీసుకొని ఇక్కడ రావాలి. దీని గురించి మనం ప్రాముఖ్యత ఏంటంటే, ఇది చాలా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక జలపాతము. ఇది ముఖ్యంగా ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఎలా ఉందో చూడండి, ఇంత బ్యూటిఫుల్గా. ఇది భూమి అంటే ఇక్కడి నుంచి 70 అడుగుల పైనుంచి కిందకి ప్రవహిస్తున్నటువంటిది. ఇది ముఖ్యంగా ఇది ఎత్తిపోతల జలపాతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మనం దీన్ని కృష్ణానదికి ఉపనది అయినటువంటి చంద్రవంక నది మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జలపాతం ఇది మనకు అభయారణ్యం అంటే నల్లమల శ్రేణుల్లో ముఖ్యంగా ముట్టుకూరు వద్ద ఈ యొక్క వాగు అంటే చంద్రవంక వాగు యొక్క జర్నీ స్టార్ట్ అయ్యి ముట్టుకూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇది కనీసం ఒక 22 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక్కడైతే 70 అడుగుల ఎత్తు నుంచి పడి ఉత్తర దిశగా ప్రయాణించి ఇక్కడ తుమ్మూరుకోట అనే గ్రామం దగ్గర ఆ యొక్క అభయారణ్యంలో ముఖ్యంగా అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ జలపాతము ఇది చాలా అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం జలపాతం మీద కాదు, ఇక్కడ ముసళ్ళ పెంపక కేంద్రం కూడా ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ వెళ్తే అక్కడ ఆల్రెడీ ముసళ్ళు అంటే ఒకప్పుడు మనకి చాలా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అన్నమాట ముసళ్ళు. అలాంటి ముసళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరిగింది. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇది చంద్రవంక నది యొక్క ఉపనది అంటే కృష్ణానది యొక్క ఉపనది. ముఖ్యంగా 3 నదులు కలిసి కృష్ణానదులు కలుస్తుంది. దీన్ని మొత్తం మీద 22 కిలోమీటర్లు ప్రధానంగా నడుస్తుంది. ఇది చంద్రవంక నది. అయితే చంద్రవంక నది గురించి మీకు తెలుసు కదా, మన యొక్క చంద్రవంక నది అంటేనే మనం బాలచంద్రుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ వీళ్ళందరూ గుర్తుకొస్తారు. కాబట్టి మనం దూరంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు, దేవాలయాలు, వాటి విశిష్టత గురించి మనం తెలుసుకోవాలి. చెప్పాలంటే ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూశాను, ఇక్కడ మనకి వచ్చేటప్పుడు మాచల్ నుంచి మంచి ఫెసిలిటీ అంటే రోడ్డు కానీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇవ్వటం కానీ. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ టికెట్ 30 రూపీస్. ముఖ్యంగా నేను వ్యూ పాయింట్ నుంచి ఎత్తిపోతల యొక్క వ్యూని మీకు చూపించాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. అసలు ఎత్తిపోతల అనేటువంటి ఈ జలపాతానికి ఎత్తిపోతల అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో ఇక్కడ యతి అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేయటం వలన యతి తపో తలం అంటే ఎత్తిపోతల అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. అంటే మునులు మహర్షులు తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట. అంటే ఇప్పుడైతే మనకు మాచలకు దగ్గరగా, సాగర్కి దగ్గరగా ఉంది, కానీ ఒకప్పుడు పూర్తి అభయారణ్యం అనమాట. అభయారణ్యం అంటే ఇక్కడ పులులు, చిరుత పులులు ఇంతకుముందు అయితే ఇక్కడ పక్కనే టైగర్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ చేశారు. సాగర్ ఒకటి, తుమ్మూరుకోట, శ్రీశైలం నుంచి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. చిరుత పులులు కూడా ఉన్నాయి. అంటే దట్టమైన అడవి అనమాట. అంటే ఇంతకుముందు ఇక్కడ ఎత్తులు తిరిగి మునులు మొన్నటి వరకు కూడా చెప్పుకునేవాళ్ళు, యతి ఒక ముని తిరుగుతాడు అని. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పీస్ఫుల్, మన సిటీకి దూరంగా ఇక్కడికి వచ్చి
చూస్తే గనక అద్భుతంగా ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు పార్క్ చూపిస్తున్నాను. ఇక్కడ చక్కగా మనకి అయితే ఇక్కడ లోపల బయట నుంచి ఫుడ్ మాత్రం ఎలో లేదు, కానీ లోపల రెస్టారెంట్ ఉంది చూసారా, ఆ రెస్టారెంట్లో తినొచ్చు మనం. అయితే ఇక్కడ ఫ్యామిలీతో ఒక గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్తో కలిసి, బంధుమిత్రులతో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ఇక్కడ చెట్లు మంచి గ్రీన్ ఉన్నాయి, ప్లాంటేషన్ ఉంది. మనం ఎత్తిపోతల్లో దత్తాత్రేయ స్వామి దేవస్థానాన్ని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటానికి వెళ్తూ ఇక్కడ ఎందుకు ఆగామో తెలుసా? చూడండి ఒక్కసారి ఈ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ నాగదేవత, ఇక్కడ ఒక శివలింగము, తర్వాత ఈ చూడండి అసలు ఈ చెట్లు, ఈ మొక్కలు, ఈ యొక్క ప్రకృతి రమణీయత చూస్తుంటే అసలు మనం ఎంత కోల్పోతామో. అంటే మన సిటీలో దూరంగా ఉండి, మన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉండి మనం ఏం కోల్పోతున్నామో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ ప్రకృతి అంటే మనకి ఇక్కడ అడవుల్లో అనేక రకాల ఔషధ మొక్కలు, తర్వాత ఇక్కడ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా మధుమతి దేవాలయం, దత్తాత్రేయ స్వామి దేవాలయం, ఇలాగా చాలా ప్రాచీన కాలంలో 900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇక్షాకుల కాలంలో, విష్ణుకుండుల కాలంలో, అంటే ఇక్కడ అన్ని కూడా స్వయంభూలుగా విలసిల్లినవి అనమాట. ఇవన్నీ కూడా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవి కావు. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారము స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మనం ఇక్కడ ముసళ్ళ పెంపక కేంద్రం ఉంది, ఔషధ మొక్కలు ఉన్నాయి. ప్రశాంతతకు, భక్తి భావానికి ఇది చాలా చక్కటి ప్రదేశం. కాబట్టి దీన్ని ఎవరు మిస్ అవ్వకుండా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని చూడండి, ప్రశాంతంగా ఒక పూట గడవండి. ఇది నా సజెషను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఎత్తిపోతల ప్రదేశంలో ఉన్నటువంటి గుళ్ళను మనం సందర్శించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ రంగనాయక స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చాము. చూడండి లోపల ఇవన్నీ కూడా స్వయంభూతాలన్నమాట. అంటే ఎవరో సృష్టించింది కాదు, స్వయంగా ప్రకాశించిందని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. అలాగే ఇది చాలా చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ. ఎందుకంటే ఇంత అడవిలో అభయారణ్యం ఇది ఒకప్పుడు. శ్రీశైలము, మాచల్ల రిజర్వ్ ఫారెస్ట్లో ఈ అడవులన్నీ కూడా, అడవుల మధ్యన ఈ దేవాలయాలు ఉన్నాయంటే ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ చూడండి అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంత అడవుల మధ్య అంటే ఇక్కడ మునులు, యతులు, యక్షులు, గంధర్వులు, కింపురులు తిరిగేటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ మనం హోమగుండాన్ని కూడా చూస్తున్నాము ఇక్కడ. అలాగే సాయిబాబా విగ్రహం కూడా చూస్తున్నాము. పక్కన చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, గరుత్మంతుడు కూడా ఉన్నాడు. ధ్వజస్తంభము, ఎదురుగా ధ్వజస్తంభము, ఆ పక్కనే దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ పక్కనే అమ్మవారు చూడండి, శ్రీదేవి భూదేవి సమేత. చూడండి శ్రీదేవి భూదేవి సమేత అమ్మవార్ల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ అసలు ఈ ప్రపంచానికి కానీ ఎవరికి ఇక్కడ ఏం తెలుసు అంటే ఎత్తిపోతల జలపాతం, ముసళ్ళు పెంపక కేంద్రం, ఇదొక్కటే తెలుసు. కానీ నేను ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన నాగరికత కానీ, ప్రాచీన గుడులు కానీ, ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సార్లు ఇక్కడ తిరణాల జరుగుతుందంట. తొలి ఏకాదశి నాడు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, తర్వాత ప్రాచీన నాగరికత ఉంది. ప్లస్ నేను ఈ వీడియో మొత్తాన్ని డ్రోన్ విజువల్స్ కూడా తీశాను. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళను మనం సందర్శించే ప్రయత్నం చేద్దాము. దత్తాత్రేయ స్వామి, రంగనాయక స్వామి, శివాలయము, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, తర్వాత మధుమతి దేవస్థానము, పక్కనే ఎదురుగానే మనకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మీకు ఒక దర్శించే ఒక గొప్ప అనుభూతిని కలుగజేయాలనే నా యొక్క ఉద్దేశంతో నేను కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. మనం చూడండి, మనం దత్తాత్రేయ స్వామి దర్శించుకోవటానికి వెళ్లే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడండి ఒకసారి. ఇది కూడా చాలా ప్రాచీన కాలం నాటిదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు. అలాగే మనం పక్కనే శివాలయం ఉంది, ఒకసారి శివాలయాన్ని కూడా చూద్దాము. చూసారా, లోపల అంటే ఇక్కడ శివలింగాలు అవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా ఇక్కడ చరిత్రకారులు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, పెద్దలు చెప్పిన ఈ 900 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయం అన్నమాట. అందుకోసం అంటే ఇవి అడవుల్లో ఉన్నాయి ఇవన్నీ. అందుకోసం మనకి బయట ప్రపంచానికి తెలియకపోవటానికి కారణం ఏంటంటే
చుట్టూ అడవులు. ఎందుకంటే ఇది మునులు, యతులు, తర్వాత గంధర్వులు, యక్షులు, కింపురుషులు అంటాం కదా, మన పురాణాల్లో చదువుకున్నాం కదా, అలాంటి యతులు తిరిగినటువంటి ప్రదేశం ఇది. ఎత్తిపోతల అంటేనే యతి తపో స్థలం అంటే యతులు తిరగాడినటువంటి ప్రదేశాన్ని, కాబట్టి మనం ఈ స్థలానికి ఎత్తిపోతల అని పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం జలపాతం ఉంది. ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఔషధ మొక్కలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలని, మీకు తెలియజెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా నా వీడియో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. అమ్మా, మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారమ్మా? నల్గొండ నుంచి వస్తున్నారా దూరంగా? మరి ఇక్కడ ఏం చూసారు వచ్చి మీరు? ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారు. టెంపుల్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూసారా? ఎలా ఉంది టెంపుల్? చాలా బాగుందా? కానీ కొంత ఇంకొంచెం డెవలప్మెంట్ కావాలి. అంటే చాలా ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. నల్గొండలో ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? లోకల్ నుంచే. మేము యాక్చువల్ గా పవన్ మోటార్స్ ఎంప్లాయ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. మీరు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటా? మేము ఈ రోజు మాకు 26 జనవరికి అండ్ ఆగస్ట్ మనం ఒక ప్లేస్ కి వెళ్తారు మీరు. ఈ రోజు వాళ్ళు ఇటు రావడం జరిగింది. డెస్టినీ డిసైడ్. కట్టడాలు, దేవస్థానము, తర్వాత ఇక్కడ ఎత్తిపోతల జలపాతము, అక్కడ ముసళ్ళ పెంపక కేంద్రం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నారా ఎప్పుడన్నా? ఇది చూడండి, మొగలి పువ్వు అని చూసారా చెట్టు? చూడండి, మీరు విన్నారు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పొడవుగా చూసారు మొగలి పువ్వు చెట్టు. ఏందో స్పెషల్ తెలుసా మీకు? అంటే వాస్తవం అవాస్తవం తెలియదు, కానీ మొగలి పువ్వు చెట్టు అనగానే పాములు వస్తాయి అనేది మనం చిన్నప్పటి నుంచి విన్నాం కదా. అంటే పాములకు చాలా ఇష్టమైనటువంటి, చాలా సర్పాలకు చాలా ఇష్టమైందని. ఎందుకంటే అక్కడ మొగలి పువ్వు అనే స్మెల్, అది సంపెంగా ఒకటి, మొగలి పువ్వు ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి అంటే అక్కడ మిడిల్ లో ఉంది పువ్వా? జూమ్ చేయండి కొద్దిగా, ఆ చెట్టు దగ్గర లాస్ట్ లో ఉంది చూసారా? ఇక్కడ ఎంత మిస్ అవుతున్నాం అంటే మనం ఇక్కడ ఇంత ప్రకృతిగా దగ్గరగా, మనం నేచురల్ దగ్గరగా, నేచర్ దగ్గరగా మనం రావటం చూడాలి. కొద్దిగా పర్సనల్ కొద్దిగా అలాగే కొద్దిగా చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలని, పచ్చదనాన్ని, అడవుల్ని, కోనల్ని, కొండల్ని చూస్తున్నారు కదా. ఇప్పుడే మనం మొగలి పువ్వు చెట్లను కూడా చూసాం కదా. ఎందుకు పాములకు అంత ఇష్టం అనేది మీకు అర్థమై ఉంటుంది. దాని యొక్క సువాసనకి అవి ఆకర్షితం అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ ఫ్యామిలీతో పిల్లలతో రావచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ వాళ్ళ రక్షణ కూడా బాగానే ఉంది, సెక్యూరిటీ ఉంది, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఇలాంటి చోట్ల రావటం అనేది నిజంగా ఒక మంచి పిక్నిక్ లా ఉంటుంది. కాబట్టి అందరూ, నా వీడియో చూసిన వాళ్ళందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్గా, సార్ మీ పేరేంటి? నా పేరు శ్రీను నాయక్ సార్. శ్రీను నాయక్. ఏ ఊరండి మీది? మా తాళపల్లి పక్కన 4 కిలోమీటర్లు. తాళపల్లి పక్కన ఏ ఊరండి? తాళపల్లి జిల్లా తాళపల్లి. సరే సార్, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాటర్ ఫాల్స్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాల గురించి, ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ యాక్సెప్ట్ గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఏం సార్, ఇప్పుడు ఇంత ముందుకు ఇప్పుడు ఏమైనా తేడా ఉందా? ఇంకేమైనా డెవలప్ కోరుకుంటున్నారా? ఏంటి సార్ ఇది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఫస్ట్ ఫ్లాట్ లో ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎంతమంది గవర్నమెంట్ మారినా కానీ డెవలప్ అనేది ఇక్కడ చేయడానికి రావట్లేదు. ఎందుకని? అన్ని దేవాలయాలు కూడా డెవలప్ అవుతున్నాయి, కానీ ఈ ప్రపంచం మొత్తం మీద కూడా లెట్రిన్ బాత్రూమ్ లేని దేవాలయం ఏదంటే తక్కువ చెప్పేయచ్చు. ఇక్కడ అంటే టాయిలెట్స్ లేవు, ఇక్కడ ఒక్కటి కూడా లేదు సార్. లేదు అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చి, లేడీస్ ఫ్యామిలీస్ వచ్చినా గానీ ఏదైనా టాయిలెట్కి వెళ్ళాలన్నా ఇబ్బంది, చాలా ఇబ్బంది. మీరు చెప్పుకోలేదా గవర్నమెంట్ కి ఎప్పుడన్నా దీని గురించి? రాసిస్తూనే ఉన్నారు, చేస్తామని అంటున్నారు, కానీ ఎందుకంటారు? దీని కారణం, ప్రధాన కారణం అర్థం కావట్లేదు సార్. కొంచెం అటు ఇటు ఫారెస్ట్ ఉండటం వల్ల ఒక కారణం అంటారా? పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తారు. ఓకే, అవ్వచ్చండి. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలని అంటారు. ఇంకోటి ఏంటంటే చాలా దేవుళ్ళు కూడా ఎక్కువ శాతం ఫారెస్ట్ లోనే ఉన్నారు. అవును, చోట్ల వనదేవతలు, దాదాపుగా వనదేవతలన్నీ కూడా అడవులోనే ఉంటారు. అందరూ అన్ని దేవుళ్ళు కూడా ఫారెస్ట్ లోనే ఉంటారు. అక్కడ డెవలప్మెంట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాదనేది కమ్మి. ఓకే. ఇప్పుడు మన ఉంది, కానీ ఇక్కడ దాకా ఓ రోడ్డు ఒకటి కావాలి, కిందికి దేవస్థానానికి ఒక రోడ్డు కావాలి, అయితే మంచిది కావాలి.
మరి ఇక్కడ ఏమన్నా తిరణాలు కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయండి? జరుగుతాయి సార్, సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయి. సంవత్సరం 2 సార్లు. ఎప్పుడెప్పుడండి? తొలి ఏకాదశి, దత్త జయంతి, ఈ 2 పండుగలు కూడా భారీ ఎత్తున. తొలి ఏకాదశి రోజు జరిగింది ఇక్కడ అవును సార్, జూలైలో. ఓకే ఓకే. పోయిన నెల 5వ తారీఖు జరిగింది సార్. పోయిన నెల 5వ తారీఖు జరిగింది. ఓకే ఓకే. మళ్ళీ డిసెంబర్ 12 ఆ టైంలో దత్త జయంతి. దత్త జయంతి. ఓకే ఓకే. దత్త జయంతి అంటే శివుడు అండి? కాదు సార్, ఆ స్వామి స్వామి దత్తాత్రేయ స్వామి జయంతి జయంతి ఆ రోజు కూడా జరుగుతుంది. బాగా వస్తారండి జనం? ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఈ దాదాపు 2-3 స్టేట్ నుంచి వస్తారు సార్. మహారాష్ట్ర నుంచి వస్తారు, తెలంగాణ వస్తారు, ఇటు మన ఆంధ్ర సైడ్ వస్తారు. అప్పుడు ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా ఇక్కడ? ఏముండదు సార్. భోజనాలు తిరిగేటువంటి, అంటే ఎత్తులు మహర్షులు మునులు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఎత్తిపోతలు అన్నాం. దాని గురించి మీకు ఏమైనా అంటే అట్లా ఋషులు తపస్సు చేసిన స్థలం అని చెప్పి. అవునండి, అవును అవును అవునవును అవును. ఎత్తి తిరే 900 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉంటుంది. 900 సంవత్సరాల నుంచి. 900 సంవత్సరాల నుంచి. ఓకే ఓకే. మాకంటే ముందు ఉన్న వాళ్ళు చెప్తుంటే మేము, కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు సార్. లేదు. వీళ్ళు రోడ్డు మార్గం కనుక చేస్తే వచ్చే భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళే డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ కొద్దిగా మార్గం చూపిస్తే. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడి గుడి వరకు రోడ్ వేయాలి. అప్పుడు ఫెసిలిటీ లేడీస్ కి, పిల్లలకి, వృద్ధులకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దత్తాత్రేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి దేవస్థానము, స్వయంభూగా వెలిసినటువంటి దేవస్థానం దగ్గర ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వాటర్ ఫాల్స్ని దూరంగా చూపిస్తున్నాను మీకు. చూడండి, ఎత్తిపోతల జలపాతం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, దూరంగా చూడండి, అద్భుతం. ఇక్కడ పెంచడం జరిగింది. అందులో భాగంగా చంద్రవంక తుమ్మలవాగు తిరునేవి సంఘం పాయలాగా చీలి పైన కిందకి ఒకే ఏరియా లాగా వస్తాయన్నమాట. ఓకే ఓకే. అంత అద్భుతమైన ప్రదేశం అన్నమాట ఇది. 3 అలా చూడండి, దత్తాత్రేయ స్వామి ఆలయం ఇది. లోపల ఆలయం చూడండి, మీకు దూరంగా ఇది. అంటే ఇది పూర్వం చెప్పాను కదా, విక్షాకులు, విష్ణు కుండిన్లు. చూడండి, ఆల్మోస్ట్ పర్వతం కిందనే ఉంది ఈ దేవాలయం. కొండ దిగుగా, కొండ వాలుకి ఎదుగా ధ్వజస్తంభము. ఇక్కడ హోమగుండం కూడా ఉంది. చూడండి, హోమగుండం. మనకన్నీ కూడా ఇక్కడ విజువల్స్ అన్ని చూస్తున్నాము. అద్భుతమైనటువంటి విజువల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది దత్తాత్రేయ స్వామి దేవస్థానము. ఇచ్చట స్థానికుల్ని కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వ్యూ పాయింట్ నుంచి దత్తాత్రేయ స్వామి గుడికి ఒక ఘాట్ రోడ్ నిర్మించాలని, అలాగే సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి లక్షలాది మంది ప్రజలు చేరుతారు కాబట్టి మహిళలకు, వృద్ధులకు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి రెస్ట్ రూమ్స్, అంటే బట్టలు మార్చుకోవడానికి, అలాగే టాయిలెట్స్ నిర్మించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి చేస్తే గనక ఇక్కడ వసతులు ఏర్పడి ఆ విధంగా ఆదాయం సమకూరుతుందని స్టేట్ గవర్నమెంట్ ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు.